బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. ఇప్పటి నుంచి ఇది నా ఇల్లు. నా పెళ్లి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరిని తాకనివ్వను, నిన్ను తప్ప. యమ స్పీడ్గా కారు నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నొక్కవా? నొక్కాలా? అక్కడి నుంచి మొదలుపెట్టు. పైకి పైకి పైకి. ఏయ్, ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే. నడుం పట్టు. ఏంటి చెయ్యలా వణుకుతోంది? 10 మంది మగాళ్ళని కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలా పనిచేసింది. ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా? ఏంటి ఈ మాత్రానికి చెమటలు? నువ్వు నొక్కావు, బరువు లేపలేదు. ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది. అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు. అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది. ఇక్కడ నొక్కు. కింద, ఇంకా కింద. ఏంటి నేను ఆపమన్నానా? ఇంకా కింద, దాని కింద. ఇదేంటి మమ్మల్ని ఐస్ వాటర్ నవ్వుకో, బాగా నవ్వుకో. నా బాధలు నన్ను పడమని చెప్పి నువ్వు చల్మంటేసుకున్నావా? ఇప్పుడు ఏం జరిగింది మిత్రమా? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు అన్నావు. ఇప్పుడు నాకేం జరిగిందో నీకు తెలీదా? మీకు ఆపదలు కష్టాలు వస్తేనే నాకు తెలుస్తాయి. అప్పుడే కదా నేను గుర్తుండేది. అదే మీకు సంతోషం సంపద వస్తే నేను గుర్తుండనుగా. సంతోషమా? దాని ఉంపులు వయారాలు చూపించి నన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వు నీ సృష్టి. నా సృష్టికేమైందిరా? అందంగా ఉండే అమ్మాయికి పొగరెక్కువ పెట్టావు, అణిగి మణిగి ఉండే అమ్మాయికి అందం తక్కువ ఇచ్చావు. నీ సృష్టిలో ఇన్ని తెరకాసులా? అరే రే 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 రే, నా సృష్టిలో ఇంకా చాలా తెరకాసులు ఉన్నాయి తెలుసా? ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? నువ్వు యూత్రా, నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా. ఇలాంటి పనులకి అతను వేస్ట్. మీ ఇంటికి వస్తున్నాడే 20+ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తొందరగా ఓపెన్ చెయ్యి, ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి. అలాగే. త్వరగా చెయ్యి వెయ్యరా. అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా. ఓ, ఇలా తిప్పు. ఓకే. నువ్వు తెరవమన్నది మూతనే. అవును. నువ్వు ఓపెన్ చేసింది దీన్నే. అవును. ఓహో, అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్. అవును. ఏంటా చూపులు? అసలు ఇక్కడ ఏం జరిగిందని? అబ్బాయి ఏం జరగలేదు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు? వాడికి అర్థమైంది
దీనికి అర్థమైంది. రేయ్, మెల్లగా. హలో, మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ని తీసుకొచ్చాను. వెరీ గుడ్. మీరు ఎక్కడున్నారు? హలో, ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమ్మన్నారు బావా? నన్ను నా ఫాదర్ని నడి రోడ్డు మీద నడిపించిన వాణ్ణి బతకనివ్వకూడదు. వాడు వచ్చే పౌర్ణమిలోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా. ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు. ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను. కంగారు పడదు, మన చేతికి మట్టి అంటుకోదు. ఏం చేయబోతున్నారంటే? వాడిని ఎలాగైనా జైంట్ వీల్లో 7వ నంబర్ సీట్లో కూర్చోపెట్టండి. కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్కి 50,000 ఇచ్చాను. 7వ నంబర్ సీట్లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు. జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీటు విరిగి కింద పడిపోతుంది. వాడి ప్రాణం పైకెగిరిపోతుంది. రే, మనందరం జైంట్ వీల్ ఎక్కుదాం. అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. సరేనా? రండి వెళ్దాం. రే, నువ్వు వెళ్ళొద్దు. నేను వెళ్తాను. వెళ్ళు, కానీ 7వ నంబర్ సీట్లో కూర్చోవద్దు. అది నా సీటు. నేను అక్కడే కూర్చుంటాను. రేయ్, రేయ్. అమ్మా ఇది పట్టుకో, నేను కూడా జెంట్ వీల్ ఎక్కుతాను. మీరు చెప్పినట్టు వాడి 7వ నంబర్ సీట్లో కూర్చునేలా చేశాను. వెరీ గుడ్. ఇంకా సేపట్లో వాడు యమలోకానికి వెళ్ళిపోతాడు. లడ్డు చూడండి, అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు. అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి. అర్జున్ పక్కన. లడ్డు! ప్రేమ్, 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 ప్రేమ్. ఆ జైంట్ వీల్ ఆపమనండి. ఎందుకు? అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు. వాడితో నా బిడ్డ లడ్డు ఉండాలి. ఉంటే ఏంటి? ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతాడు. పోనీ ఏంటన్నయ్య, ఏం జరిగింది? అర్జున్ చెప్పడానికి వాడు కూర్చున్న సీట్ లోని కట్ చేసి పెట్టాడు. ప్రేమ్, ఆపమని చెప్పండి ప్లీజ్. అది ఆపమంటే మన పెళ్ళ అయిపోతుంది. నీ పెళ్లి కోసం ఒక పసివాడి ప్రాణం బలి తీసుకుంటావా? అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా? నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు, నాకు నా అర్జున్ ప్రాణం కూడా ముఖ్యమే. నేను ఇంతకాలంగా నిన్ను పిచ్చివాడిలో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వాడిని బతకనివ్వను, చంపేస్తాను. No! అర్జున్! నువ్వు కూర్చున్న సీట్ లో నీ ప్రేమ్ కట్ చేయించాడు. భయపడలేదు. అయ్యో వదినా, అర్జున్ నన్ను, అర్జున్ కాపాడు, అర్జున్! అర్జున్, నా బిడ్డ ప్రాణాలు కాపాడు, అర్జున్! గట్టిగా పట్టుకో. మిత్రమా, పిట్టలాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు. ఐ లైక్ యువర్ గట్స్. సూపర్ బంగారు. ఓకే. రేయ్, ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావంటే చంపేస్తాను. అర్జున్, I love you, అర్జున్. వాహనం నడుపుతూ ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు. టీ తీసురా. అయ్యా, తమరు పెద్ద జ్యోతిష్యులు కదా. అవును. జాతకాలే కాదు, చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్గా తిరుగుతావురా.
ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల 20న జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు. జార్జ్ బుష్ అతనెవరు? ఆ? జార్జ్ బుష్ అయ్యా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు వైపోయావా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు. సచిన్ టెండూల్కరా? వాడెవడు? ఆ? ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా? 37 సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా. వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యావయ్యా? సిగ్గులేదు? ఓకే ఓకే ఓకే. మిల్కా సింగ్ తెలుసా నీకు? మిల్కా సింగ్ వాడెవడు? మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా? వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా. వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా. ఓహో. ప్రస్తుతం మీ ఆవిడ కీప్ చేస్తుంది వాడే. ఆడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు? నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళాం గురించి చెప్పాడు. సుందరి సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడుంచుకున్నాడో చెప్తున్నావు, బానే ఉంది. ఓకే, మరి నీ పెళ్ళాం సంగతి ఏంటి? నా పెళ్ళావా? నా పెళ్ళానికి ఏంట్రా? నిప్పు నిప్పు. ఆ నిప్పును అర్జున్ గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు. తెలుసా నీకు? ఏమిటి? యా. చంద్రముఖి సినిమా నా పెళ్ళాన్నా? ఎక్కడికి? ఏమే ఇక్కడున్నావా? అలా రా రా. ఏంటి వాడెవడో 50+ మైనస్ చేసి 20+ సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా? ఏంటి ఆ లుక్? ఏంటి ఆ లుక్? ఏంటి నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావా లేదా? నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కింద చెప్పుకుంటున్నారు. నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే ఉయ్యాల ముందుకొస్తుంది. నేను అతన్ని తమ్ముళ్ళ చూసుకున్నాను. అతను నన్ను అలాగే అభిమానించాడు. ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? ఇవాళ నిన్ను ఎక్కడ వీడు? ఓ, నా వెనకే ఉన్నావా? జానకి, ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి. ఈ నుంచి నా జీవితంలో నేను అనుమానించను. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. అయ్యా, గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది. వర్షాలు లేవు, వ్యవసాయం ఆగిపోయింది. సగం మంది ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం గమలు వేసి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. గుడి తలుపులు మాత్రం తెలుసుకోవడం లేదు. ఈ సంవత్సరం మీ చేతితో గమలు వేయండి, ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. జాతకం మనిషికి మాత్రమే కాదు, దేవుడికి ఉంది. గుడి తలుపులు తెరిచే సమయం వచ్చేసింది. ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి. గుడి తలుపులు ఎవరు తెరుస్తారు? ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు. కానీ ఈ గవ్వ వెల్లకిలా పడకుండా పడి పడనట్టుగా అటూ ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది. భార్య అంటే భర్త కాళ్ళ మీద పడాలన్నది నేను నమ్మను. చదువుకున్న దానివి, ఆ మాత్రం తెలీదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు మొరటి మనిషి అయిన సత్య ఇష్టం. ఇలా ఏడ్చే సత్య నాకొద్దు. భయంగా ఉంది అర్జున్. రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నీలకంఠ శాస్త్రి చెప్పింది గుర్తొస్తేనే నాకు నిద్ర రావడం లేదు. నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి, మనల్ని కలిపింది ఆ దేవుడు. నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు. నువ్వు ఫోటో ముందో విగ్రహం ముందో నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు. కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్గా నా దేవుడిని అడిగి తీసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నిజం సత్య, దేవుడిని నా కళ్ళారా నేను చూశా. నమ్మరు, ఎవరు నమ్మరు. మొదటిసారి ఆయన చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను. నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు. చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు. కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అర్జున్, నీలో ఏదో ఒక పవర్ ఉందని నాకు తెలుసు. కానీ అది దేవుడిచ్చిన శక్తిని నేను నమ్మలేకపోతున్నా. నమ్మకం కలిగిస్తాను. నాకు ఏ హాని జరగదని ఆయన చేత చెప్పిస్తాను.
మిత్రమా, బంగారు ఏంటి వేషం? ఇప్పుడు నేను నీ భక్తుడినయ్యా. భక్తుడువా? అయితే దేవుడెవరు? నువ్వే. నేనా? నేను మనిషిని. మనుషుల్లోనూ దేవుడుంటాడు. మనుషుల్లో దేవుడా? ఎలాగా? సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు. నేనెవరికి సహాయం చేయలేదు. నేనెలా? నీ దగ్గర సహాయం అడగటానికి ఇప్పుడు నేను వచ్చాను. సహాయమా? నేనా? నీకా? ఏం మాట్లాడుతున్నావు బంగారు? చాలా ఏళ్లగా మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తో నువ్వు తెరవాలి. గుడి తలుపులు నేను తెరవాలా? ఇదేం తమాషా? నువ్వు తెరవలేవా? నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది. నేను గుడిలో పుట్టానా? ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురు చూశాను. మిత్రమా, వెళ్ళు, నీ చేతులతోనే ఆ గుడి తలుపులు తెరు. నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను. ఇంతలో నువ్వు నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నావు. ఇంకేం అడుగుతాను? నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది. అయితే నేను ఇప్పుడే తలుపు తెరుస్తాను. ఆగు మిత్రమా, వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు.